సో కుదిరినంతసేపు హీల్స్ అనేది అవాయిడ్ చేయండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ గౌరహరి అధికారి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, హెల్ప్ హాస్పిటల్ విజయవాడ. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే బ్యాక్ పెయిన్. చాలా మంది యంగ్ పేషెంట్స్ బ్యాక్ పెయిన్ వస్తాను సార్ 3-4 days హీల్ వాడినప్పుడు అని చెప్తా ఉన్నారు. సో అసలు హీల్స్ మన బ్యాక్ కి కరెక్టా కాదా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది యూనిలాటరల్ పెల్విస్. సో పెల్విస్ అనేది నార్మల్ గా ఇలా స్ట్రైట్ సమానంగా ఉంటుంది. నార్మల్ చెప్పులు వేసుకున్నప్పుడు ఇలాగుంటుంది. సో అదే మనం హీల్ వేసుకున్నాం అనుకోండి, ఈ హీల్ అనేది ఇలా ఎలివేట్ అవుతుండటం వల్ల ఇలా ముందరకు టిల్ట్ అవుతుంది. సో దాని వలన మనకి వెనకాల ఉన్న వెన్నుపూస మీద బాగా ఎక్కువ ప్రెషర్ పడి మీకు పెయిన్ అనేది వస్తుంది. సో కుదిరినంతసేపు హీల్స్ అనేది అవాయిడ్ చేయండి. ఒకవేళ హీల్ వాడాలి అనుకోండి, తక్కువ హైట్ ఉన్న హీల్ వాడండి, బాగా రిలీఫ్ వస్తుంది. ఇది వాడుతున్నా సరే ఇంకా మీకు పెయిన్ వస్తుంది అనుకోండి, ఒక్కసారి మీరు మమ్మల్ని వచ్చి కలవండి. సో వీ కెన్ గివ్ అన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. అండ్ మా ఫిజియోథెరపిస్ట్ మీకు ఎలా నడవాలి, ఎలా హీల్స్ వాడాలి, ఎలా ఏమేమి చేయాలి, ఎక్సర్సైజ్, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అన్ని మా ఫిజియోథెరపిస్ట్ మీకు హెల్ప్ చేస్తారు. Thank you very much.